పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడొక ఉదయకాల ఆరాధన ఉదయం 10 గంటలకు మందిరంలో ఉంటుంది. ప్రతి వారు సకాలంలో వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నా. ఉదయం 9:15కి వాహనాలు ఉంటాయి. ఒకవేళ పాత చర్చ రావాలనుకున్న వారు త్వరగా వాహనాల్లో రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేడొక వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తండ్రి అయిన అబ్రహాము గారిను పిలిచి అనేక సార్లు ఆయన వాగ్దానం చేస్తూ ఈ 17వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయనతో ఒక నిత్య నిబంధన చేశాను. ఈ నిత్య నిబంధన ఉద్దేశం ఏంటంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధించదను. ఆ ఆశీర్వాదం కేవలము అబ్రహాం, ఇస్సాక్, యాకోబు గారితోనే కాదు, కానీ నేటి దినం వరకు కూడా ఇజ్రాయెల్ దేశం మీద ఆయన ఇంకను వాటిని నెరవేరుస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మన జీవితంలో కూడా మనకు ఒక ఆలోచన ఉంటుంది, దేవుణ్ణి నన్ను పిలిచాడు లేదా దేవుణ్ణి నమ్ముకున్నాను, కాలం అవుతుందని. ఈ వాగ్దానం చెప్పే సమయానికి అబ్రహాము గారి యొక్క ప్రయాణంలో ఇంచుమించుగా ఒక 15 సంవత్సరాల కాలం గడిచిపోయింది. తన జీవితంలో ఎటువంటి ఒక ఎల్లాలో తెలియని ఒక పరిస్థితి అయినప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన నమ్మాడు, ఆశను చూస్తున్నాడు. ఈరోజు నొక్క మాటే నీ చుట్టూన పరిస్థితులను చూడక ఈరోజు నువ్వేమన్నాయో దాని గురించి యోచన చేయ, కానీ ప్రభుని యేసు క్రీస్తు యందు విశ్వసించు. ఆయన తప్పనిసరిగా మన పట్ల గొప్ప కార్యం చేయండి. ఆయన అత్యధికంగా నిన్ను ఆస్వాదించను. ఒకరోజు వస్తుంది, నీ అవమానంలో, నీ బలహీనతల్లో వాటిని బయటపడి దీవెనకరంగా మలచబోతున్నా. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా దేవానికి కన్నా నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దైవాశను నింపండి. దేవానికి కృపాక్షాలు నింపి బలపరచండి. వారికి ప్రతి కొద్దులు తీస్తున్నారు దేవానికి కన్నా. ఇదిగో ఆనాటి అబ్రహాము గారిని దీవించిన దేవా, ఈరోజు నీ బిడ్డలైన ప్రతి వారిని మీరు దీవించి ఆశించి ఫలపరిచండి. వారికి ప్రతి కొద్దులు మీరు తీసివేసి నీ కృపాక్షాలు నింపి బలపరిచి నేటి ఆరాధన పాల్గొని బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, త్వరగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆరాధనలో పాల్గొవలసిందిగా కోరుకున్నాను. దేవుడు దీవించును గాక. ఆమేన్.